Hello people, welcome back to our YouTube channel Sean Pollock. సో ఆ బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ ఐఎమ్ ఫోర్స్ టు టాక్ దిస్ వే బికాజ్ ఎందుకంటే ఐ హ్యాడ్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది నా మీద పెట్టినట్టు, లేదంటే యూ హ్యావ్ టు టాక్ ఆన్ దిస్ అనే టాపిక్ మీద లైక్ ఒక ప్రెషర్ నాకు ఇండైరెక్ట్ గా వస్తూనే ఉందన్నమాట బై సీయింగ్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా. అదే లైక్ కిల్ బెట్టింగ్, యూనో, హ్యాష్ ట్యాగింగ్ కిల్ బెట్టింగ్ అండ్ ఆల్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. నేను చిన్న ఉన్నప్పుడు అరౌండ్ ఇంటర్మీడియట్ అలా ఉన్నా అనుకుంటాను, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఆ టైంలో అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర అక్కడ బయట పెట్టి ఇట్లా ఇట్లా అనేసి ఆడ 3 బిల్లలు వేసి 3 బిల్లల కలర్లు ఉంటాయి. వాడు ఆడుతున్నాడు, చుట్టంతా జనాలు ఉన్నారు. ఓకే, చుట్టంతా జనాలు ఉన్నారు, దే ఆర్ ప్లేయింగ్ దట్ గేమ్ అండ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆల్ ఆఫ్ అ సడన్. నా దగ్గర పైసలు ఉండే కొన్ని, దట్ వాజ్ గివెన్ ఫర్ షాపింగ్. డాడీ షాపింగ్ కోసం పండగ బట్టలు, బర్త్డే బట్టలు, ఐ డోంట్ రిమెంబర్, బట్ బట్టలకి డాడీ డబ్బులు ఇచ్చిండు. నేను వెళ్ళినా, వాళ్ళు ఆడుతున్నారు, సరే ఒక 100 రూపాయలు పెడదాం తీ అని చెప్పేసి పెట్టేసిన. ఈ 100 రూపాయలు నేను పెట్టిన తర్వాత నాకు 100 రూపాయలు వచ్చినాయి బ్రో. ఓకే, నాకు 100 వచ్చినాయి. దెన్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. దెన్ అరే బ్రో పైసలు వస్తున్నాయి, అమ్మా ఏదో మ్యాజిక్ ఉన్నది అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ థింగ్స్ అనమాట. ఏడా సప్ప తిప్పుతున్నాడు అర్థమవుతలేదని చెప్పి మళ్ళీ పెట్టినా పోయినాయి, మళ్ళీ పెట్టినా వచ్చినాయి. ఈసారి ఇట్లా కాదు, పోయినాయి 300 రూపాయలు దగ్గర పోయినాయి. ఈసారి 300 ఒకటేసారి రావాలంటే 500 పెడితే నాకు 300 వచ్చేస్తాయి అనే థాట్లో నాకు ఉండిపోతాయి. సరే ఇడికెళ్ళి వెళ్ళిపోదాం అనుకుని 500 పోయినాయి. ఇప్పుడు 500 పోయినాయి, ఇప్పుడు 500 మళ్ళీ కావాలా, బట్టలకు పైసలు సరిపోవు, పైసలు పోయినాయి అంటే అయ్యా బీక్తాడు, చాలా ఉన్నాయి మైండ్లో. దెన్ నేను 500 మళ్ళీ రావట్టే నీకు 500 పెట్టేసిన బ్రో. దిస్ హ్యాపెండ్ రియల్ టైం నా లైఫ్లో. మళ్ళీ 500 పెట్టేసిన, 500 కూడా పోయినాయి, 1000 పోయినాయి బ్రో. ఈసారి 1000 వెళ్ళిపోయినాయి, 2500 ఏమో ఉన్నాయి, 1000 వెళ్ళిపోయినాయి, 1500 ఉన్నాయి. బట్టలు కొనుక్కోనికి సీన్ లేదు ఇక్కడ, భయం అవుతుంది. 1000 అయిపోయినాయి. అప్పుడు ఇంటర్మీడియట్లో 1000 రూపాయలు అంటే అరే అప్పట్లో 1000 రూపాయలు అంటే దేతోడి బ్రో. తర్వాత మళ్ళీ 1000 పెట్టిన, 2000 పోయినాయి. 500 పెట్టిన, 500 కూడా పోయింది. ఐ వాజ్ ఎంప్టీ హ్యాండెడ్. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇద్దరు వచ్చారు, హటో అన్నారు, పక్కకు అన్నారు. సో దెన్ లేటర్ ఐ రియలైజ్ కొంచెం పక్కకు పోయి దూరం ఉండి చూసిన అనమాట. చూస్తుంటే నాకేం కనిపిస్తుంది అంటే కింద వాడు ఆడిస్తున్నాడు, ఓకే, కానీ అక్కడ గుంపులో వాన్ దోస్తులే 4 ఉన్నారు. అప్పుడు నేను ఆడేటప్పుడు 500 పెట్టు అని పక్క నుంచి అంటున్నాడు ఆడు. 1000 భయ్యా 1000 ఏం కదా, వచ్చేస్తాయి, ఇగో ఇది ఉంది చూడు, నాకు తెలియదు కదా, పెట్టేసిన. సో బేసిక్ ఏంటంటే పక్క నుంచి వాళ్ళు ఆల్రెడీ ఎవడైతే గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడో వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కింద ఉన్నాడు కన్ఫ్యూజ్ చేస్తాడు, మొత్తానికి పైసలు దబ్బేస్తారు. వాడి దగ్గర ఉన్న ప్రాపర్ కలెక్షన్ వచ్చిన తర్వాత పోలీస్ అంటాడు, జంప్ ఆడికెళ్ళి. సో మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంట్రా అంటే ఇక్కడ దెన్ ఐ రియలైజ్డ్ ఓహో అనుకున్నా. ఇప్పటికీ ఆ స్టోరీ నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా అంటే అది నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది ఒకసారి ఆలోచించండి, ఎంత గట్టిగా టచ్ అయి ఉంటుంది నాకు ఒకసారి ఆలోచించండి. సరే, దాని తర్వాత ఇప్పుడు మా వైఫ్, అప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ ఉండే, ఐ కాల్డ్ హర్, దిస్ ఈస్ హ్యాపెండ్ ఐ టోల్డ్. అండ్ ఒకసారి 2 సార్లు వేసుకుంది గట్టిగా. తర్వాత ఆమె గోల్డే ఇచ్చింది, గిరి పెట్టిన అమ్మిన ఐ డోంట్ రిమెంబర్, బట్ ఆమె ఇచ్చిన గోల్డ్తోని నేను బట్టలు కొనుక్కొని మా దగ్గర సేఫ్ అయినా. ఓకే, బంగారం అమ్మేసిన మా టైంలోనే. సో బేసిక్ ఏంటంటే ఆ టైం తర్వాత టిల్ డేట్ ఈ రోజు వరకు ఇలాంటి జూదానికి సంబంధించిన ఎట్లాంటిది ఉన్నా కానీ అది నాకు 200-300 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అది. సో సమ్ టైమ్స్ వెన్ యూ గెట్ థింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్ ఒక రియలైజేషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్కో లేకపోతే XYZకో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తలేను, ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ టాకింగ్ టు యూ అంటే బెట్టింగ్ ఆడేటోళ్ళ గురించే మాట్లాడుతున్నా.
నేను ఇన్ఫ్లుయెన్సర్లు మారాలి, సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఇట్లా బెట్టింగ్ విషయంలో ఎవరెవరో చనిపోతున్నారు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, బికాస్ దట్ ఈస్ యూ హూ ఈస్ ప్లేయింగ్ మెన్. ఎందుకంటే అసలు ఆ ఇన్ఫ్లుయెన్సర్ని తయారు చేసిందే నువ్వు ఫాలో కొట్టకపోతే ఆడేడ ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు, లేకపోతే నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆడేడ యూట్యూబర్ అవుతాడు. గట్టిగా మై పాయింట్. నువ్వే ఆయన తీసుకొని నెత్తి మీద పెడితివి, మళ్ళీ వాడే నిన్ను ఆడించి నిన్ను బిస్కెట్ చేస్తుండు. సరే ఇప్పుడు నేనున్నా, నాకు కొంతమంది భయ్యా ఇట్లా ప్రమోట్ చెయ్యి అదేదో బెట్టింగ్ పేర్లు చెప్పారు. సరే నేను కూడా చలాకి లెక్క అసలు వీడికి అత్తేంది ఈడేంది అని చూద్దామని చెప్పేసి కొంతమంది చెక్ చేసి చూస్తే ఆడు అమ్మ నాకు 1,00,000 కూడా ఫాలోవర్లు, వాడు 2 లక్షలు ఇస్తాడు అంటాడు. ఆడు ఒక్కటి కాదు, ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్, ఒక్కటి కాదు, ఇట్లా పెడతా చూడు పక్కకి, కానీ పెట్టకపోవచ్చు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దిస్. అయితే 2 లక్షల ఆఫర్ నాకు వస్తే అమ్మ ఆడవాడు 1 మిలియన్ ఉంటాడు, 500K ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? చిన్న పిల్లలు బెట్టింగ్ యాప్లు, చిన్న పిల్లలు. అంటే నాకు ఒకటి అర్థం కాదు, నేను వాళ్ళని అన్నారా భయ్, ఎందుకో చెప్తాను. పైసలు మంచి పనులు చేపిస్తుంది, ఓకేనా? ఇంకా వాడు ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ పెట్టుకొని ఇంకా వాడు సెల్ఫిష్ కాకుండా జనం కోసం మేము బతికేటోళ్ళు ఉంటారు చూసినా, వీళ్ళు చాలా తక్కువ, రేరెస్ట్ బ్యాచ్ ఉంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు 100లో 10 మంది ఉంటారు, ఓకే? మిగతా 90 మంది అంతా దునుడు బ్యాచే. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నాట్ ఇన్ఫ్లుయెన్సర్, బీట్ యూ. నువ్వే చేంజ్ కావాలి బ్రో. వద్దు అంటే ఆ పైసలు వచ్చినట్టే పోతూనే ఉంటాయి, ఓకేనా? అవేం నిల్వ ఉండవు నీ దగ్గర, నువ్వు వచ్చినాయి జర యాజ్ చేస్తూ వెళ్ళిపోతాయి. బట్ వన్ ఫైన్ డే వెన్ యూఆర్ అడిక్టెడ్ విత్ దాట్, ఈరోజు నీకు నష్టం కాలేదేమో, బట్ వన్ ఫైన్ డే అది గట్టిగా అడిక్ట్ అయిపోతుంది. అది ఏడుదాకా తీసుకుపోతుంది అంటే నిన్ను సీదా నువ్వు వచ్చేదాకా తీసుకుపోతుంది. నీ పిల్లలు రాగమవుతారు, నీ దోస్తులు, నీ తల్లిదండ్రులు అంతా రాగమైపోతారు, సావే దిక్కు అవుతుంది, అందరికీ కోసం వెలిగించి పోతావు. సింపుల్గా చెప్పాలంటే యూ స్టార్ట్ ఇట్ ఫర్ ఫన్. నేను స్మోకింగ్ అలవాటు ఉండే నాకు, ఐ స్టార్టెడ్ ఇట్ ఫర్ షో ఆఫ్, ఓకే? నేను అది ఇనిషియల్ టైమ్స్లో వెన్ ఐ వాజ్ ఇన్ మై 10th స్టాండర్డ్, వెరీ చిన్న ఏజ్, షో కోసం స్టార్ట్ చేసిన స్మోకింగ్. నాకు అలవాటు అయిపోయింది. ఐ వాజ్ అడిక్టెడ్ టు దట్ ఫర్ ఎ వైల్. తర్వాత మానేసిన బై గాడ్స్ గ్రేస్. ఏం చెప్పాలనుకున్నా అంటే, ఏదన్నా ఒక చిల్లింగ్ స్టేజ్ నుంచి అది నిన్ను ఒక వెరీ లాంగ్ నెగటివ్ స్ట్రెచ్కి తీసుకెళ్ళిపోతుంది, వేర్ యూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సమ్ టైమ్స్. ఒక్కొక్కడు ఒక మైండ్ సెట్తో ఉంటాడు. కొంతమంది దే ఆర్ ఓకే టు కమ్ అవుట్, కొంతమంది వాళ్ళకి క్యాపబిలిటీ, ఆ స్ట్రెంత్ ఉండదు, వాళ్ళు బలహీనంగా ఉంటారు. దే విల్ గో ఇన్ టు ఇట్ డీప్ డౌన్, లైక్ ఎంత లోపలికి పోతారంటే తర్వాత పీక్ తరిగా ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. బేసిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే అదే పాజిటివే అవ్వాలి. టేక్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ సోషల్ మీడియా, ఓకే? ఎవడో వచ్చిండు నేను 30,000 సంపాదించిన, నేను 40,000 సంపాదించిన అంటే వీళ్ళేం పీకుడుగాలు కాదు. వీళ్ళందరూ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్స్, బికాస్ నేను నీ గురించే నీతోనే మాట్లాడుతున్నా, నాకు వాళ్ళతో సంబంధమే లేదు, ఓకేనా? పైసలకు ఆశపడతారు, ఓకే, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు 2 లక్షలు బాట్ కానీ నాకే ఇస్తుర్రా అంటే వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తుండొచ్చు? సో ఇప్పుడు వాడు కాకపోతే ఈడు చేస్తాడు అని చెప్పేసి నేను చేయలేను కదా, నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో లైట్గా అదే నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ ముచ్చట, ఈ బెట్టింగ్లు గిక్లు ఈ వ్యాపారాలలో దిగేటోళ్ళు ఎవడున్నా కానీ సైలెంట్గా ఆపేయండి. ఆపేయడానికి మెయిన్ రీజన్ ఏమందంటే నువ్వే, నీకోసం నువ్వు ఆపే బ్రో. ఏం కావు ఆ పైసలు, నిజం చెప్తున్నా, ఏం కావు, ఏమి క్లెయిమ్ చేయలేవు, ఓకే? న్యాయంగా సంపాదిస్తే నిలబడిపోతాయి అంట పైసలు. నాకు తెలియదు మరి నిలబడితే లేదు, బట్ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది, ఫీల్ గుడ్ ఉంటుంది ఆ పైసలల్లా. నేను చెప్పాల్సి చెప్పినా, ఇంకా నీ ఇష్టం. ఇక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఈ వీడియో అయితే ఇంతవరకు. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామని చెప్పాలనుకుంటున్నా. మానే, ఓకే?